కంచుకోటల్లో ఓటమి భయం. కేరళలోని వయనాడ్లో ఇటీవల పోలింగ్ ముగిసింది. ఇక కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీకి అసలు మానసిక రాజకీయ సంక్షోభం మొదలైంది. నెహ్రూ గాంధీ పరివారానికి పెట్టినటువంటి ఇక కోటలుగా ప్రచారంలో ఉన్నటువంటి రాయ్ బరేలీ. ఈ రాయ్ బరేలీ అనేది నెహ్రూ కుటుంబానికి ఒక పెద్ద పెట్టినటువంటి కోట. అంటే ఇక్కడ నుండి పోటీ చేస్తే తప్పకుండా గెలిపే వాళ్ళకు ఎప్పటి నుండో వస్తున్నటువంటి రాయ్ బరేలీ. ఇక అమేరీ పార్లమెంటు స్థానాల్లో తమ కుటుంబ సభ్యులు ఇద్దరు పోటీ చేయాలా లేదా ఒక్కరైనా బరిలో దిగాలా అనే ధర్మ సంకటం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీని ఇంకా పీడిస్తూనే ఉన్నది. అయితే ఇక్కడ నుండి పోటీ చేయాలా, ఇట్లలో ఎవరన్నా పోటీ చేయాలా లేదంటే ఇద్దరం కలిసి పోటీ చేయాలా అనేటువంటి ఒక వాదన వాళ్ళ మనసులో ఇంకా రేకెత్తిస్తుందంట. ఓటమి భయం పట్టుకున్నది, మొత్తం మీద గెలుపు ఓటమి భయం పట్టుకున్నది. గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటి ఆలోచన. ఇద్దరు కూడా అక్కడి నుండి పోటీ చేస్తే పుసుకొని ఓడిపోయారు అనుకో, ఏం కాకుండా అయిపోతుంది కథ. ఇక 18వ లోక్సభ ఎన్నికలు 5వ దశలో భాగంగా మే 20న ఇక పోలింగ్ జరిగే ఈ రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఇక కిందటి ఎన్నికల్లో రాహుల్ను అమేఠీలో ఓడించి సంచలనం సృష్టించిన బీజేపీ నేత అయితే గతంలో అమేఠీలో ఓడించిరట. ఈ అమేఠీ రాయ్ బరేలీ రెండు కూడా మంచి స్థానాలే వీళ్లకు. అట్లాంటి ప్లేస్లోనే అమేఠీలో ఓడించిర్రు ఏది బీజేపీ వాళ్ళు గతంలో కిందటి సమయంలో. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదటి రోజే నామినేషన్ దాఖలు చేశారు. అయ్యవ్వా, స్మృతి ఇరానీ ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేసిండ్రట. ఈ రెండు కుటుంబ సీట్లలో అన్నా చెల్లెళ్ళు పోటీ చేయాలా వద్దా అనే అంశంపైన చర్చించేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఆదివారం సమావేశమైంది. అయితే ఆ కమిటీ తర్జన భర్జన పడినప్పటికీ చివరికి ఎటు తేలకుండానే సమావేశం ముగియడం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఇక సందిగ్ధతకు అద్దం పడుతున్నట్టుగా అయిపోయింది. మొత్తం మీద వీళ్ళు చర్చ పెట్టిరట. ఆ చర్చ అటుగాలే ఇటుగాలే. మరి పోటీ చేయాలన్నా వద్దా, ఆ రెండు స్థానాల నుండి ఇద్దరు ఆ రెండు స్థానాల నుండి చెరో స్థానం నుండి పోటీ చేయాలన్నా లేకపోతే ఒక్కరమే పోటీ చేద్దామా, మరి ఓడిపోతే ఎట్లా, ఇద్దరు ఓడిపోతే ఎట్లా అనేటువంటి ఆందోళనలో మొత్తం మీద భయపడుతుర్రు. ఏది సోనియా ప్రియాంక గాంధీ పోతే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా. ఇక పోతే నాంచారయ్య, ఇక మెరుగుమాల, గిరేస్ అగ్రనేతల పోటీ పైన 2-3 రోజుల్లో ఇక చెప్తామని కూడా ఇంకా సమయం ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఇక పోటీ అగ్రనేతల పోటీ ఎక్కడి నుండి అనేది 2-3 రోజులలో చెప్తారట. ఇక సమయం ఉంది కదా, సమయం అయిపోయే వరకల్లా చెప్తామని మల్లికార్జున ఖర్గే చెప్తున్నారట, అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడు. అయితే ఆయన ప్రకటనకు ముందే లీకులు జోరందుకున్నాయి. ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరు పోటీ చేస్తారని, ఇక అమేఠీ నుంచి రాహుల్, ఇక రాయ్ బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని, అదేం కాదు, త్వరలో రాయ్ బరేలీ నుంచి రాహుల్, అమేఠీ నుంచి ప్రియాంక నామినేషన్లు వేస్తారని, ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి ఆదివారం ఇక మీడియాకు లీకులు అందాయి. ఇట్లా వస్తున్నాయి, ఒక్కరు పోటీ చేస్తారని, లేదు రాయ్ బరేలీ నుంచి అమేఠీ నుంచి మొత్తం మీద ఇద్దరు కూడా పోటీలో ఉంటారని, ఇట్లా అమేఠీ నుంచి ఇద్దరు కూడా పోటీలో ఉంటారని కూడా ఇట్లాంటి లీకులు మీడియాకు అందినాయట. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి బీజేపీకి కంచుకోటగా మారిన ఉత్తరప్రదేశ్లో పరిస్థితి కొంత మారిందని, బీజేపీకి ఆ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో 40కి మించి రావని కూడా ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయినా రాయ్ బరేలీ, అమేఠీలో పోటీ చేయడానికి అన్నా చెల్లెళ్లకు ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ నాయకులే లోపాయికారిగా మీడియాకు ఒప్పందిస్తున్నారు. ఇక పోటీ చేస్తే ఒక తంట, చేయకపోతే మరో తంట అన్నట్టు తయారైంది. కాంగ్రెస్ అగ్రనేత పరిస్థితి రెండోసారి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైతే పరువు పోతుందనేటువంటి అనుమానం రాహుల్ను వెంటాడుతున్నట్టుంది. అయితే స్మృతి ఇరానీ చేతిలో మళ్ళా ఓడిపోయింది అనుకో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్ళా ఇట్లా ఓడిపోయిండే అనుకో, ఇక ఇజ్జత్ పోతుంది మొత్తమే.
ఇదివరకే ఓసారి ఓడిపోయిందట, ఈసారి ఇట్లా పోతే మళ్ళీ ఇజ్జత్ పోతుందని భయంలో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇక 2 సీట్లు ఇజ్జత్ పోతుంది, ఇక మరి పోదా. నేత పరిస్థితి రెండోసారి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోతే ఇక ఇజ్జత్ పోతుంది. అందుకే ఆయన ఇప్పటికీ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. 2 సీట్ల జోలికి పోకుండా ఇక పోటీకి దూరంగా ఉందామనుకుంటే ఓటమి భయంతోనే బరిలోకి దిగడం లేదని కూడా ప్రచారం జరిగే ప్రమాదము ఇక లేకపోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా అయోమయంలో ఇక కొట్టుమిట్టాడుతున్నది. ఇక అవి సొంత జాగీర్లా. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ మొదటి 2 పార్లమెంటు ఎన్నికల్లో 1952, 57 రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక మరణించే వరకు ఆయన రాయ్బరేలీ ఎంపీగానే కొనసాగారు. ఈ కారణంగానే 1967లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ మొదటిసారిగా లోక్సభ బరిలో దిగారు. అప్పటి నుంచి ఆమె వరుసగా 1971, 77, 1980లో కూడా అక్కడి నుంచి బరిలోకి దిగారు. 1980లో తొలిసారి మెదక్ రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన ఆమె 2 చోట్ల గెలుపొందారు. అనంతరం మెదక్ ఎంపీగా కొనసాగి ఇక రాయ్బరేలీ స్థానానికి రాజీనామా చేశారు. మెదక్ నుంచి పోటీ చేస్తే మెదక్లో గెలుపొందిన తర్వాత రాయ్బరేలీకి రాజీనామా చేసినటువంటి కథ. అనంతరం మెదక్ ఎంపీగా కొనసాగిన రాయ్బరేలీ రాజీనామా చేశారు. మరణించే సమయానికి ఆమె మెదక్ ఎంపీగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలహాబాద్లో పుట్టి పెరిగినటువంటి నెహ్రూ 3 సార్లు 1952, 1957, 1962 అలహాబాదు జిల్లాలో అంతర్భాగమైనటువంటి పురాపూర్ నుంచి కూడా లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే తండ్రి పోటీ చేసి గెలిచిన ఇందిరమ్మ పుట్టిన అలహాబాదు ప్రాంతం ఎందుకో మరి నెహ్రూ గాంధీ కుటుంబానికి ఇక ఇంటి నియోజకవర్గం కాలేకపోయింది. 2 సార్లు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ అయినటువంటి కన్నుమూశాక సొంత మేనత్త విజయలక్ష్మి పండిత్ ఉప ఎన్నికల్లో గెలిచిన రాయ్బరేలీ మాత్రమే దేశానికి ప్రథమ కుటుంబంగా చెప్పుకునే నెహ్రూ గాంధీ పరివారానికి కూడా సొంతూరు లేదు. ఇక సొంత సీటుగా మారడానికి కారణాలు లేకపోలేదు. ఇక అయితే అదే కంచుకోట రాయ్బరేలీ ఎమర్జెన్సీ ముగిసే సమయంలో అంటే జరిగిన 1997 ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఇక ప్రజాతంత్ర భారత చరిత్రను గొప్ప మలుపు తిప్పింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో అప్పుడే ఇక ఉనికిలోకి వచ్చిన పక్క పార్లమెంటు స్థానం అమేఠీ నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ చిన్న కొడుకు సంజయ్ గాంధీ కూడా తల్లితో పాటే పరాజయం పాలయ్యారు. ఇకపోతే ప్రియాంకను ఎన్నికల బరిలోకి దించారా? 1980 ఎన్నికల్లో సంజయ్ గాంధీ అమేఠీ నుంచి ఇక మాత్రమే పోటీ చేశారు. కానీ ఇందిరా మాత్రం మెదక్ నుంచి కూడా బరిలో దిగారు. ఒక ఓటమితోనే ధైర్యశాలి ఇందిరమ్మకు ఇక రాయ్బరేలీపై నమ్మకం సడలింది. అలాగే ఆమె పెద్ద కొడుకు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తొలిసారి 1999 పార్లమెంటుకు పోయి ఇక పోటీ చేయాలని నిర్ణయించుకున్నాక ఇక రాయ్బరేలీతో పాటు కర్ణాటకలోని ఇక బళ్ళారి నుంచి కూడా బరిలోకి దిగారు. రాయ్బరేలీపై నమ్మకం లేకనే ఆమె 2 చోట్ల బరిలోకి దిగారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో 2 చోట్ల గెలిచిన ఆమె బళ్ళారి స్థానానికి రాజీనామా చేసి రాయ్బరేలీ ఎంపీగా కొనసాగారు. అప్పటి నుంచి ఆమె రాయ్బరేలీ ఎంపీగానే కొనసాగారు. ఈ నెల ఆరంభంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఎన్నికవడంతో ఆమెకు రాయ్బరేలీతో ఉన్నటువంటి బంధం తెగిపోయింది. 2024, 2009, 2014లో లోక్సభకు పంపిన అమేఠీలో ఓటమి పాలయ్యేటువంటి సూచనలు కనిపించడంతో 2019లో రాహుల్ గాంధీ కేరళలోని కాంగ్రెస్ కంచుకోట వయానాడుకు వలస వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పోటీ చేసి తన పార్లమెంటు సభ్యత్వాన్ని నెలకొల్పుకున్నారు. గతంలో తన చేతిలో ఓటమి పాలైన స్మృతి ఇరానీ 2019లో ఘన విజయం సాధించడం రాహుల్ ఇక ఎన్నటికీ మరవలేనటువంటి షాక్గానే చెప్పుకోవాలి. ఇక అదృష్టవశాత్తు 2వ దశలో ఎన్నికలు జరిగిన కేరళ వయానాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ ఇప్పుడు అమేఠీ రాయ్బరేలీలో నామినేషన్ దాఖలుపై ఇక
గుంపు చింపులు పడుతున్నారు. ఎంత పెద్ద నాయకుడైనా సొంత స్థానంలో ఓటమి ఛాయలు ఇక కనిపిస్తే రెండో స్థానం నుంచి పోటీ చేయడంలో తప్పు లేదు. మాజీ ప్రధానులు ఇందిరా, ఇక వాజపేయి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వంటి దిగ్గజాలు కూడా ఇలాగే 2 చోట్ల నుంచి పోటీ చేసిన వారే. కానీ రాయ్ బరేలీ, అమేఠీ పార్లమెంటు స్థానాలు తమ కుటుంబానికి కంచుకోటలు అని చెప్పుకుంటూనే అక్కడి నుంచి ఇక పోటీపై నెహ్రూ గాంధీ ఇక వారసులు ఇంతగా వెనక ముందు ఆలోచించడం వారి రాజకీయ అపరిపక్వతకు, ఓటమి భయానికి నిదర్శనం. ఇకపోతే ఇక తెలుగు ప్రాంతం విషయానికి వస్తే తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినాయకుడు కె చంద్రశేఖరరావు తన సొంతూరు ప్రధానంగా పట్టణ ప్రాంతం ఇక 3 వరకు ఉన్న సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక జననేతగా పేరు ప్రఖ్యాతలు వచ్చాక ఎన్టీఆర్, కేసీఆర్, మర్రి చెన్నారెడ్డి వంటి పెద్ద నాయకులు తమ సొంతూళ్లకు ఎంతో దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అలాంటిది కుటుంబ కంచుకోటల్లాగా చెప్పుకునేటువంటి 2 సీట్ల నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేతలు వెనకాడడం ఆ పార్టీ ఎంతటి దుస్థితిలో ఉందో చెప్పుకోకనే చెప్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 సీట్లలో తాము 14 గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికో అర్థం కావడం లేదు. 14 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడని చెప్పడం అసలు ఎవరిని మభ్యపెడుతున్నాడో అర్థం కావట్లేదట. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 20 ఏళ్లుగా కాంగ్రెస్ ఇక అమ్ముల పొద నుంచి వదిలిన బ్రహ్మాస్త్రంగా ఊరువాడ పేరు మూసినటువంటి ప్రియాంక వాద్రా ఇప్పుడు 52 ఏళ్లు దాటుతున్నటువంటి సమయంలోనైనా పార్లమెంటుకు పోటీ చేస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటనేది ఇంకా తేలలేదు. గెలుపు గ్యారంటీ అన్న చోట నుంచి బరిలోకి దిగడం లేదా పోటీకి దూరంగా ఉండటానికి నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులకు ఇక సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కుటుంబాల నేతలే ఇక పోటీ చేయడానికి వెనకడుగేస్తుంటే ఇక సాధారణ నాయకుల పరిస్థితి ఏమిటని ఇక కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అగ్రనేతలకే నమ్మకం లేకుంటే వాళ్ళను ప్రజలు ఎలా నమ్ముతారని కూడా, నమ్మి ఓటేలా వేస్తారని కూడా అంటున్నటువంటి అంశం. ఇగో ఇట్లా ఉంది. అగ్రనేతలకు భయం పట్టుకున్నది. 2 స్థానాల నుంచి పోటీ చేయాలన్నా చేయొద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. చేస్తే ఓడిపోతే ఇజ్జత్ పోతుంది, ఓడిపోతారేమో అన్నటువంటి డౌట్లు, చేయకపోయినా బదనామే, పోటీ చేయకపోతే భయంతోనే పోటీ చేయలేదని ఇట్లా కూడా వాదనలు. ఎట్లా పెట్టి వీళ్ళ పరిస్థితి అన్నమో రామచంద్ర అన్నట్టుగానే ఉన్నది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉంటారా, మరి పోటీ చేస్తారా, ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితి.